అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో వీడియో అది ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. సో వీళ్ళిద్దరితో కొట్లాడేసుకుంటున్నారు. ఏంటిరా ఆడందా అంటాడు కూర్చుంటాడు అనమాట. సో పని అయితే ఇంకేం స్టార్ట్ చేయాలి, మాకైతే తెలిసిందే కదా. శ్రీ వీడియో అయితే చూసేసుకుంటున్నాము. ఈ టైం వచ్చేసి అయితే 8:30 అవుతుంది. పని ఏం స్టార్ట్ చేయలేదు. సో ఈ పాలైతే పగిలిపోయాయండి. నైట్ పాలే. యాక్చువల్గా మా చిన్నోనికి నైట్ పోయాగానే నాకు ఫుల్ స్మెల్ వచ్చినాయి, డౌట్ వచ్చేసింది. అందుకే మార్నింగ్ కూడా బాబా మా ఆయన చాయ్ పెట్టి ఇలా సైలెంట్గా వెళ్ళిపోయిండు. పాలైతే గంజడు పాలైతే పగిలిపోయాయి. ఇప్పుడు మా చిన్నోనికి అయితే పాలు తెచ్చిపెట్టేయాలి అండ్ పని చేసేసుకోవాలి. సో వీడియో చూసే ముందు మాత్రం చిన్న లైక్ ఇచ్చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అండ్ మన ఛానల్ మాత్రం కొత్తగా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియోని ఇలా కంటిన్యూ చేయండి. మా ఇంటి ముంగటనైతే మల్ల చెట్టు ఉంటుందండి. సో నేనైతే బయటకు వెళ్ళేసరికి అయితే మల్ల చెట్టు నిండా పూలు ఉన్నాయి. పూలను చూసాకైతే నా పానమే తాగలేదు. అంత ముందు రోజు కూడా తెంపేసాను అన్నట్టు. కాకపోతే పక్కన వాళ్ళ పాప ఉంటుంది, ఆ పాప తెంపేసుకుంటుంది. సో ఆ పాప ఉంది కదా, తెంపేసుకుంటుంది కదా అనేసి నేను ఉంచేసి ఆ పాప తెంపుకోకుండా స్కూల్కి వెళ్ళిపోయింది. అందుకనేసి ఇక చెట్టు మీద ఉంటే ఏముంటుంది అనేసి తెంపేసుకొని నేనన్నా పెట్టుకుంటా, లేకుంటే దేవుని కన్నా అల్లేయచ్చు కదా అనేసి అనిపించింది. అంతకుముందు మేము ఇల్లంతా కుంటలు ఉన్నా కాడ మేము దేవునికి పూలు పెడదామంటే పూలు దొరకకపోయేదండి. ఇక్కడైతే భలే అనిపిస్తుంది. ఏ చెట్టు ఉండకపోయినా కానీ మల్లెపూ అయితే ఒక్క పువ్వున పూస్తుందండి రోజుకి. ఈ మల్లెపూలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ ఇష్టం అండి. ఈ స్మెల్కు ఇల్లంతా స్మెల్ రావాలని కూడా మల్లెపూలు తెంపుకొచ్చి అక్కడక్కడ పెడతా ఉంటా. నాకు స్మెల్ చూస్తూ ఉంటే ఇంట్లో స్మెల్ వెరైటీ వస్తూ ఉంటుంది కదా, అందుకు భలే అనిపిస్తూ ఉంటుంది. ఇక నేనైతే ఇక్కడ పూలు తెంపుతూ ఉంటే మనిషి కానీ వీడియో తీయరా అంటే వాడైతే అటు ఇటు మెదుపుతూనే ఉన్నాడు. నేను అక్కడ పూలు తెంపుతూ ఉంటే మా చిన్నోడు కింద మట్టితో ఆడుతున్నారు. అందుకే నేను మ్యాక్సిమం బయటికి కూడా రాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పాలు అయితే వెయిట్ చేస్తున్నానండి. నైట్ పాలు మా చిన్నోని పగిలిపోయాయి పాపం, ఎందుకో నాకు అర్థం కాలేదు. బాగానే కాగబెట్టాను, కాకపోతే ఎందుకు పగిలిపోయినా నాకు అర్థం కాలే. సో ఇక మార్నింగ్ లేస్తేనే వాడు పాలను ఏడిచిండు. గబగబా అయితే వేసేస్తే పాలైతే ఎచ్చబెట్టేస్తున్నాను. అది ఎచ్చబెట్టేసిన తర్వాత పక్క పొంట అయితే చాయ్ పెట్టేశాను. నైట్లో పాలు మిగిలిపోయి ఉండే గ్లాసుడు. సో అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను. అవి తీసుకొచ్చి అయితే మా అశానికి అయితే చాయ్ పెడుతున్నాను. ఏదున్నా ఉండకపోయినా తెల్లాలేస్తే మా అశానికి అయితే పక్కా చాయ్ ఉండాలి, అది మీకు తెలిసింది కదా. అందుకనేసి చాయ్ అయితే పెట్టేస్తున్నాను. వాడు చాయ్ కోసం వెయిటింగ్. వాడు అక్కడ బ్రష్ చేస్తూ ఉంటే నేను ఇక్కడ చాయ్ పెడతా ఉన్నాను. సో ఈ చాయ్ అయిపోయాక మాత్రం నేను ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, బట్టలు వేయాలి. సో అవన్నీ పనులు చేసుకుంటూ ఉన్నాను. వీడియో 2 అవుతుంది, చూస్తూ ఉండండి. సో బట్టలు అయితే వేసేయాలి ఇప్పుడు. ఫుల్గా అంటే ఫుల్ ఏం లేవు, 2 డేస్ అవుతుంది. అంటే 2 డేస్కి ఒకసారి పిండేస్తున్నాను అన్నట్టు. ఎందుకంటే ఇక డైలీ విండితే ఎలా అనేసి, ఎందుకంటే ఎక్కువ బట్టలు ఉన్నాయి కదా మాయి, అందుకనేసి ఇవి నిన్న విండ బట్టలు. సో ఇవి తీసేసి ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇవి ఉన్నాయి, ఇంకో కొన్ని బట్టలు లోపల ఉన్నాయి, ఇవి తీసుకొచ్చేసేసి వేయాలి. ఇవి చాలా అంటే చాలా డ్రెస్ పడుతుందండి, ఎందుకంటే పైన మొత్తం ఎలుకలు తిరుగుతున్నాయి, 2 ఎలుకలు అన్నట్టు మా అగవార్కం నుంచి వచ్చిన ఎలుకలు. సో ఎలుకలతో అయితే ఇబ్బంది అయిపోతుంది. పెద్ద పెద్ద బండలు పడేస్తున్నాయి పైనుంచి వెళ్ళి, చాలా డస్ట్ చేస్తున్నాయి అన్నట్టు. కింద కూడా ఎంత ఊడ్చినా ఎంత చేసినా గలీజ్ అయిపోతున్నాయి. సో అందుకనేసి పైన బట్ట పెట్టేసి దానిపైన మొత్తం సెక్రెట్లా ఉంచుతున్నాను. సో మన దిక్కు ఎలా ఉంది తెలియదు కానీ ఇటైతే ఫుల్గా మబ్బు చాలా చల్లగా అయితే ఉంటుంది. మనకు అలా అటు సైడ్ తెలంగాణ సైడ్ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు కానీ ఇటైతే ఫుల్గా కూల్గా వెదర్ అయితే బాగుంది. దాదాపు 1 వీక్ కంటే ఎక్కువనే అవుతుంది ఇలా ఉండబట్టి. ఓకే హాయ్ సే హాయ్. ఏమైంది మావాడే వచ్చి దొక్కిందట. సో వీడియోలోనే కంటే అయితే చూస్తూ ఉండాలి. ఏమన్నా అంకితం ఉంటున్నాయా? ఇక చూడండి ఎంత గలీజ్గా మొత్తం దుమ్ము ధూళి అన్నీ పడుతున్నాయి ఇలా. చూడు ఎంత ఎంత చెత్త తయారైందో. ఇవన్నీ పైనుంచి పడ్డ బండల, ఇంతకన్నా పెద్ద పెద్ద బండలు పడతాయి. సో వాషింగ్ మిషన్ అయితే బట్టలు అయితే వేసేసాను. దీనికి అయిపోతుంది కూడా దీంతో పెద్ద ఫరక్ ఏం లేదు. సో ఇక బట్టలు అయితే పిండేసి అయిపోయినాక నేనైతే తారేసుకుంటాను. ఇవి కొంచెం వేయడానికి అయితే తీసుకపోతే, ఎందుకంటే ఇవి లోపల వేసే ప్లేస్ లేదు, వేస్తే మా వాళ్ళు గైగా వేస్తూ ఉంటారు. సో అందుకనేసి ఇక మా వర్షానికి అయితే ఛాయ్ అయితే పోసేయాలి. ఆడ బట్టలు తెచ్చేస్తాను కదా, ఇప్పుడైతే ఛాయ్ పోసి అయితే ఛాయ్ తాగియాలి. ఎందుకంటే వాడు వెయిటింగ్, వాడు బాబా బ్రష్ చేసుకొని రెడీగా ఉన్నాడు అన్నట్టు. ఎప్పుడెప్పుడు ఛాయ్ పోస్తానే బాణమంట. మా అక్షితిగాడేమో బండ తింటున్నాడు అన్నట్టు, బయటకు వచ్చేసి బండ్లు ఎత్తుకొని బండ తెచ్చుకొని తింటున్నాడు. సో డైలీ మార్నింగ్ మనము వాటర్ తాగేస్తాం కదా, దానికోసం అయితే వాటర్ అయితే హీట్ చేసేసుకుంటున్నాను. మా శ్రీగానికి అయితే చాయ్ వెయిట్ చేస్తున్నాను. ఆయనలో నా కోసం అయితే వాటర్ అయితే హీట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇది మెయిన్ కదా, మరి డైలీ మార్నింగ్ తాగకపోతే
వెయిట్ లాస్ కొని ట్రై చేస్తున్నప్పుడు హెల్తీగా ఉండాలంటే వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలంటే ఇవన్నీ తాగాలి, తప్పదు అదంతే. ఇక కొన్ని మిస్టేక్స్ అంటే ఇలానే ఉంటాయి. యాక్చువల్గా ఇళ్ళ పోసిన జాయ ఇళ్ళ పోసేసాను, ఏమో ఆలోచించుకుంటే ఇళ్ళ పోసేయాల్సి వచ్చింది. సో మళ్ళీ దీన్ని అయితే ఇలా డిప్ చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి, లైట్ తీసేసుకోవాలి అంతే. సో ఇవైతే 3 స్పూన్స్ వేసుకోవాలి. ఇది వేరే కలిపెట్టుకోమని చెప్పుకున్నారు, బట్ వేరే పెట్టుకునేంత టైము లేదు, అన్ని డబ్బాలు లేవు. సో అందుకనేసి అన్ని మిక్సింగ్ చేసి ఒక ఆలో పెట్టేసి 1 స్పూన్ 1.5 స్పూన్ 2 స్పూన్స్ వేసుకున్నా పర్లే, బట్ నేను 1.5 వేసుకుంటాను ఎందుకంటే చాలా చేదు ఉంటుంది. అండ్ మన చెక్క పొడి కూడా కొంచెం వేసేసుకుంటా. ఇది కూడా వెయిట్ లాస్కి బాగా పనిచేస్తాను. యూట్యూబ్లో చూసా, మన ప్రయోగం ఏం కాదండి, జస్ట్ యూట్యూబ్లో చూసా. ఇది కొంచెం వేసేసుకొని హీట్ వాటర్ అనేది ఇలా పోసేసుకుంటా అన్నట్టు. ఇది కొంచెం చల్లారనాక తాగేస్తే సరిపోతుంది. అంతలోపు ఇది చల్లారే అంతలోపు మా అక్షయానికి అయితే నేనైతే ఛాయ్ తాగేసేస్తా. అది కంప్లీట్ అయిపోయిందంటే నీకు బోలకి వెళ్ళిపోవాలి, బోల్ అయిపోయిందంటే బంటకి వెళ్ళిపోవాలి. సో ఇది నడుస్తూనే ఉంటుంది. సో వాడికి ఛాయ్ తాగడం అయిపోయింది, ఇప్పుడు నాది అనేది నేను తాగేయాలి. సో దీన్ని ఇలా అనుకుంటానే తాగేస్తేనే మనకు సెట్ అవుతుంది అన్నట్టు, లేకపోతే అడుగుకి అంతా ఉండిపోయి పైన వాటర్లా వస్తుంది. ఇలా కలుపుకుంటే తాగాలి. గట్టిగా చేయదు అంటే ఇందులో నల్ల జీలకర్ర వేసా. సో అందుమూలంగా ఎక్కువ చేదు అయిపోయింది అన్నట్టు. బాడీకి చేదు ఉండాలి అప్పుడప్పుడు అది చేదు ఉంటేనే సెట్ అవుతుంది. ఇలా ఉంటుందండి పరిస్థితి. రైస్ కుక్కర్లో రైస్ పెడతా, కరెంటు పోతుంది, సగం అన్నం అవుతుంది, సగం అన్నం కాకుండా ఉంటుంది. ఇదే పరిస్థితి డైలీ. మళ్ళీ తీసి నేను దాన్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలా. ఇది అన్నం అయ్యేదాకా కరెంటు ఉన్నా బాగుండు, అన్నం కాకముందు కరెంటు పోయినా పొయ్యి మీద పెట్టేసుకుంటా. ఇలా మధ్యలో వేసేకైతే చెడ్డ చిరాకు వస్తుంది, అన్నం కూడా అంత ఏం బాగుండట్లే అన్నట్టు. వాష్ అయిపోయాయి, అవైతే మడత పెట్టేసుకున్నాం అనుకో ఒక పని అయిపోతుంది. ఇవి తీసుకుపోయి నేను చేయలేసాను అనుకోండి, అలానే ఉండిపోతాయి. అందుకనేసి ముందే మడత పెట్టుకుందాం ఇక్కడనే అనేసి మడత పెట్టిస్తున్నా, ఎందుకంటే తక్కువ ఉన్నాయి కదా. సో మా వాడు కింద ఎత్తేస్తున్నాడు, నేను ఈ పని చేస్తూ ఉంటే వాడు ఆ పని చేస్తూ ఉంటాడు అన్నట్టు. సీత ఎత్తేసిండు కానీ తమ్ముడు. సో ఇవి తీసేసి మళ్ళీ ఇప్పుడు బట్టలు అనేది ఆరేస్తా అన్నమాట. ఎందుకు అందరూ వేసుకుని వచ్చినా ఒక పని చేసుకొనియరు. ఇదండి నేను ఇక్కడ పని చేసుకోవాలంటే అక్కడ అలా చేస్తూ ఉంటారు. అందుకే నాకు పని చేయడం చాలా ఏంటిది అది దెబ్బలు పడుతూ ఉంటాయి. ఎక్కడ అటు ఏమేమి మొత్తుకుంటున్నాయి, ఆ భాష నాకు అర్థం కాదు. సో ఏం మొత్తుకుంటున్నారో కూడా అర్థం కాదు. ఏమో వాజియో గాజియో సంథింగ్ ఏమంటారు కానీ నాకైతే అర్థం కావట్లే. సో ఇవి అయిపోయాయి. సో బట్టలు అయితే ఆరేస్తున్నాను. కొంచెం ముందుకు వచ్చి తీసిన ఎలుక చూసిన ఆరా అమ్మా మామూలుగా భయపడి అట్లా ఈ ఎలుకలతోటైతే. మా వాడు వీడియో తీయరా అంటే సతాయిస్తున్నాడు నన్ను. మా షర్ గుడ్ బై, బట్ అప్పుడప్పుడు కొంచెం వీడియో తీయమంటే వానికి కొంచెం తీయడన్నమాట. సో మాతో పాటుగా ఎలుకలు కూడా వండిపోతున్నాయి. అంత ఒకసారి సడన్ గా వచ్చేసి ఎట్లా అయిపోయింది. 2 minutes అయిపోతుంది అంతే, జస్ట్ 2 minutes. చేతులు వచ్చినాయా? అమ్మను తీసింది ఎంతసేపు నాయన? వీడియో చేసినారా? మా అక్షరాడు మంచోడు కానీ గత తిక్క కుక్క డబ్బులైతే గుడుగా ఎన్ని నిమిషాలు తింటాడు, బండాలు తింటాడు. నువ్వేమో ఇది పట్టుకోవే